దేవుని వాక్యంలోకి వెళ్దాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. గెలషియన్స్ 1:10. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుతున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుతున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుతున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోదును. దేవుడు ఈ వాక్యములను దీవించునుగాక. ప్రియ సంగమ, ఈరోజు మన ముందు ఉంచబడి ఉన్న దేవుని వాక్యం ఒక విషయాన్ని, ఒక మాటను మనకు ముఖ్యంగా చూపిస్తూ ఉంది. ఈ చదివిన వచనంలో మనం చూస్తే పౌలు గారు తానున్న స్థితిని దృఢంగా, ఖచ్చితంగా నిరూపించుకునే ఒక మాటగా ఇది మనకు వినబడుతూ ఉంది. ఆ మాట ఏమిటంటే క్రీస్తు దాసుడు. ఈ క్రీస్తు దాసుడు అనేది ప్రభు యేసు క్రీస్తునికి దాసునిగా ఉండే ఒక జీవితాన్ని మన ముందు సాక్షాత్కరిస్తుంది. అలాగే ఈ మాట ఒక ఆత్మీయ జీవితంలో క్రీస్తుతో ఉండే సంబంధాన్ని, సాన్నిహిత్యాన్ని కూడా మనకు గుర్తు చేస్తుంది. అందుకే మనం చూస్తాం నూతన నిబంధన గ్రంథంలో పౌలు గారితో పాటు పేతురు గారు, యాకోబు గారు, యూదా గారు, వీళ్ళందరూ తమను తాము పరిచయం చేసుకునేప్పుడు వాళ్ళు ఇదే మాటను వాడిన పరిస్థితిని మనము చూస్తాం. అంటే ప్రతి ఒక్కరూ వాళ్ళు క్రీస్తు దాసునిగా తమను తాము పరిచయం చేసుకోవడానికి ఎంతో సంతోషపడినట్టుగా, ఎంతో గర్వంగా వాళ్ళు చెప్పుకున్న పరిస్థితి మనకు వారి మాటల్లో మనకు కనబడుతుంది, వారి లేఖలలో మనం చూడగలుగుతాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం, యేసుక్రీస్తు దాసుడును అపోస్తులుగా ఉండుటకు పిలువబడిన వాడను అని పౌలు గారు తాను ప్రభు యేసు దాసునిగా ఆయన చెప్పిన పరిస్థితి. అలాగే మనం చూస్తే 2వ పేతురు 1వ అధ్యాయం 1వ వచనంలో పేతురు గారు కూడా యేసుక్రీస్తు దాసుడను అపోస్తులుడనైన సీమోను పేతురు అని తనను తాను పరిచయం చేసుకుంటున్నారు. అలాగే యాకోబు పత్రికలో కూడా 1వ వచనంలో మనం అదే చూస్తాం, దేవుని యొక్కయు ప్రభు అయిన క్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అని అక్కడ మనకు కనబడుతుంది. అలాగే యూదా పత్రికలో 1వ వచనంలో యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యూదా అని ఆ గ్రంథకర్త తనను తాను పరిచయం చేసుకున్నవాడు. అంటే వీళ్ళందరూ యేసుక్రీస్తు దాసుడిగా ఉండడం ఎంత గొప్పతనం, ఎంత సంతోషం. ఎందుకనంటే మనం ఎవరికైనా మనల్ని పరిచయం చేసుకోవాలంటే మనలో ఉండే ఒక విశిష్టతను, మనలో ఉండే గొప్పతనాన్ని మనం మొదట చెప్పడానికి ఇష్టపడతాం. ఈరోజు దాన్ని బట్టి మనం ఈ మాటలోని విశిష్టతను, అది చూపించే ఆత్మీయతను మనము అర్థం చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఇక్కడ మొదట మనం కొన్ని విషయాలను ఈరోజు అర్థం చేద్దాం. దాసుడు అంటే ఎవరు? దాసుడు అంటే వాక్యం చెబుతూ ఉంది, కొనబడిన వాడు. అంటే అతనికి ఇంకా ఏ అధికారము ఉండదు, అతని జీవితంలో అతనికి ఏ హక్కు ఉండదు, తన సొంత ఇష్టం ఏది ఉండదు, తన సొంత అభిప్రాయం అంటూ ఏది ఉండదు, ఉండకూడదు కూడా. దాసునిగా ఉండే వాని లక్షణం అది. ఎందుకంటే ఇవన్నీ అతన్ని కొన్న యజమానికి చెందుతాయి. ఆ అధికారం, ఆ హక్కు, ఆ ఇష్టం, ఆ అభిప్రాయం అన్నీ ఆ యజమానునికి చెందినవిగా ఉంటాయి. అంటే ఆ యజమాని అధికారానికి లోబడి జీవించాలి.
ఆ యజమాని సంతోషం కోసం అతడు పని చేయాలి. ఆ యజమాని ఇష్టం ప్రకారం అతడు నడుచుకోవాలి. ఆ యజమాని ఇచ్చే ప్రతిఫలాన్ని పొందుకోవడానికి ఇంకా వేరే ఏ ప్రతిఫలము ఆశించకుండా అతడు జీవించాలి. ఇదే దాసునికి ఉండే ఒక పరిస్థితి. ఈ స్థితిని అర్థం చేయడానికి మనకందరికీ పరిచయం ఉన్న ప్రభు యేసు మాటలకు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అదేంటి అంటే మనకందరికి ఎంతో తెలిసిన మాట, మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం, మాథ్యూ 6:24. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరి పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికి తిరిగి దాసుడుగా ఉండనేరడు. ఇది ఎన్నోసార్లు మనం విన్నాం. ఈ మాట మూలార్థం ఏంటి అంటే మనందరికీ తెలిసినట్టుగా ఒక మనిషి ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండలేని పరిస్థితిని ఆ వాక్యం మనతో మాట్లాడుతుంది. దానితో పాటు ఇక్కడ మనం ఇంకొక పాఠాన్ని చూసినట్లయితే ప్రతి ఒక్కరూ ఎవరికో ఒకరికి దాసునిగా ఉండకుండా ఉండలేని పరిస్థితి కూడా అది చూపెడుతుంది. అందుకనే రోమీలకు రాసిన పత్రికలో మనం చూస్తాం. రోమీలకు రాసిన పత్రిక 6, 17, 18 వచనాలను మనం చూస్తే Romans 6:17 and 18 అక్కడ వాక్యం ఏం కనబడుతుందంటే, మీరు పాపమునకు దాసులై ఉండిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రం అని వాక్యం చెబుతుంది. అవును, మనందరము ఒకప్పుడు పాపమునకు దాసులుగా ఉన్నాం, దానికి లోబడి జీవించాం. కానీ ప్రభు యేసు వలన ఆ పాపం నుండి విమోచింపబడి నీతిమంతుడైన ఆయనకు దాసులుగా మనము మార్చబడ్డాం. అది మనకు ఉండే ఒక గొప్ప భాగ్యం. దాన్ని బట్టి మనము దేవునికి ఎప్పుడు స్తుతులు చెల్లించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక రోజు పాపపు దాసత్యంలో ఉన్న మనల్ని ఆయన విడిపించి తన దాసునిగా మార్చుకొని ఉన్నారు. ఈ కార్యం దేవుడే చేశారు మన జీవితంలో. కానీ ఈ ప్రక్రియలో ఈ మార్పుకు కారణమైన ఒక స్థితిని కూడా మనం అర్థం చేయాల్సిన అవసరం ఉంది. ఏంటంటే మనం చూస్తూ ఉన్నాం, హృదయపూర్వకంగా లోబడడం. మనం చదివిన వచనంలో అది కనబడుతూ ఉంది మనకు. ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపం నుంచి విమోచింపబడి నీతికి దాసులైతిరి అని చెప్పబడుతుంది. ఈ మాటను మనము అర్థం చేయాలి. దీని ద్వారా మనము ఎవరికి దాసులం అనేది మనము అర్థం చేయవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే మనం ఎవరికి పూర్తిగా లోబడతామనే దాన్ని బట్టి ఎవరికి దాసులుగా ఉంటూ ఉన్నామనేది నిర్ణయించబడుతుంది. ఈరోజు మన అంతరంగ జీవితాన్ని మనం ఒకసారి పరిశీలించవలసిన అవసరం ఉంది. వాక్యం ఏం చెబుతూ ఉంది? మనం ఎవరికి పూర్తిగా లోబడుతూ ఉన్నామో వారికి దాసునిగా ఉండే పరిస్థితి. అందుకనే వాక్యం ప్రశ్నిస్తుంది మనల్ని. అదే రోమీయులు 6:16లో మనం చూస్తే, Romans 6:16 ఆ వచనం చివరిలో, దేనికి మీరు లోబడుతురో దానికి దాసులగురని మీరు ఎరుగరా. మీ జీవితంలో మీరు దేనికి లోబడుతున్నారో దానికి మీరు దాసులవుతారని మీరు ఎరుగరా అని వాక్యం మనల్ని ప్రశ్నిస్తుంది. ఈరోజు మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. దేనికి మనం లోబడుతూ ఉన్నాం?
ఎందుకంటే దేనికైతే మనం ఇవాళ లోబడిపోతున్నామో దానికే వారికే మనము దాసులం అవుతున్నాం. ఇది నిజం. ఇది ఎవరో మన జీవితంలో బలవంతంగానో బలంతోనో చేసే పని కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఇది మన బలహీనతతో చేసే పని. ఎందుకంటే ఎవరికి మనం మన బలహీనతల ద్వారానే మనము ఒకరికి లోబడే పరిస్థితి ఈరోజు మనం ఒప్పుకోవాలి. ఈరోజు మన బలహీనతలే మనం ఎవరికి దాసులుగా ఉంటున్నామనేది నిర్ణయిస్తుంది. దేవునికి దాసులుగా కాకుండా మనము వేరే ఇతరమైన వాటికి దాసులుగా ఉంటూ ఉన్నామంటే మన బలహీనతలే కారణం. ఇది మనమందరము ఒక నిర్ధారణ చేసుకోవాల్సిన విషయమై ఉంది. ఈరోజు మనం ఎవరికి దాసులుగా ఉంటూ ఉన్నాం. ఈ నిర్ధారణ మన జీవితంలో ఈరోజు ఏమై ఉంది? ఎందుకంటే ఈ నిర్ధారణ మనల్ని నిజమైన ఆరాధనలోకి నడిపిస్తుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఈ నిర్ధారణ మనకు మన యజమాని ఎవరు అనేది అర్థం చేపిస్తుంది. ఎందుకంటే ఒక దాసునిగా మనం చేసేది ప్రతి మన యజమానునికి చెందుతుంది. చివరికి మన ఆరాధన కూడా. ఎందుకంటే మనం దాసులం, మనకే హక్కు లేదు, మనకే అధికారం లేదు, మనది అంటూ ఏది లేదు. మనం ఏది చేసినా అది మన యజమానికి చెందుతుంది. ఎందుకంటే ఒక దాసుడు తన యజమానిని మాత్రమే ఆరాధించగలడు. ఎవరినైతే అతను ఆరాధిస్తూ ఉన్నాడో అతడే అతనికి యజమాని. ఈరోజు మన జీవితంలో మనం దేన్ని ఆరాధిస్తూ ఉన్నాం అదే మనకు యజమానిగా ఉంటుంది. దేవుణ్ణి ఆరాధించడానికి మనం ఇక్కడ చేరి ఉన్నాం, కానీ ఒక్కసారి మన అంతరంగాన్ని మనము పరిశీలించవలసిన అవసరం ఉంది. నిజంగా మనము దేవునికి లోబడి ఉంటున్నామా? వాక్యంలో కూడా మనం అదే చూస్తూ ఉన్నాం. ఒక యజమాని, ఒక దాసుడు ఇద్దరు యజమానులు దాసునిగా ఉండలేరని చెప్పిన వాక్యంలో అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షముగా ఉండి ఒకరిని తృణీకరించు. అంటే ద్వేషమైన ప్రేమ అయినా, అది అవమానమైన ఆరాధనైనా ఒకరికి మాత్రమే చేయగలం. ఎవరికి దాసులుగా ఉంటున్నాం వారినే ప్రేమిస్తాం, వారినే ఆరాధిస్తాం. ఒకరిని ప్రేమిస్తూ మనం ఇంకొకరిని ఆరాధించలేము. ఒకరిని ప్రేమిస్తూ ఇంకొకరికి దాసులుగా ఉండలేము. ఒకరికి దాసులుగా ఉంటూ ఇంకొకరిని ఆరాధించలేము. ఈ నిజాన్ని మనం అర్థం చేసిన వారమై మన అంతరాత్మను మనము పరిశీలించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మన అంతరాత్మ మనల్ని ఈరోజు ప్రశ్నిస్తూ ఉంది. ఈ వాక్యం వినబడుతూ ఉండగా మన అంతరాత్మ మనల్ని ప్రశ్నిస్తూ ఉంది. దానికి సమాధానం చెప్పడానికి మనము సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. ఎవరికి లోబడుతామో వారికి దాసులమై ఉంటామని వాక్యం స్పష్టం చేస్తూ ఉండగా ఈరోజు మనం ఎవరికి లోబడి ఉంటున్నాము? మనం ఎవరి దాసులుగా ఉంటున్నాం? ఒక దాసుడు ప్రేమించేది, ఆరాధించేది తన యజమానిని మాత్రమే. అతడు ఇద్దరికి దాసునిగా ఉండనేరడు అని వాక్యం ఖచ్చితంగా మనతో మాట్లాడుతూ ఉండగా ఈరోజు మనం ప్రేమించేది ఎవరిని? ఈరోజు మన యజమాని ఎవరై ఉన్నారు?
ఆత్మ పరిశీలన చేసుకుందాం సంగమా. దేవునికి లోబడకుండా దేవుణ్ణి మన యజమానిగా మన జీవితంలో ఉంచకుండా ఆయనను ప్రేమించలేని, ఆయనను సంతోషింపజేయలేని ఏ పరిస్థితి ఆయనను ఆరాధించలేదు. ఈరోజు మన ఆత్మీయతను మనం నిరూపించుకోవలసిన అవసరం ఉంది. మన ఆత్మీయతను నిరూపించుకునే అనేక విషయాలు ఉన్నప్పటికీ ఈరోజు మన ముందు ఉంచబడిన వాక్యం ఆధారంగా మన ఆత్మీయ స్థితిని దేవుని ముందర ఉంటే ప్రయత్నం చేద్దాం. మనం చదివిన వాక్యాన్ని మరొకసారి చూడగలిగితే పౌలు గారు ఒక నిరూపణ మనకు చూపిస్తూ ఉన్నారు. ఆయన ఏం చెప్తూ ఉన్నారంటే, నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా, లేకుంటే నా దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా? ఒకవేళ నేను మనుషులను సంతోషపెట్టగోరుతున్నానా, లేక దేవుణ్ణి సంతోషపెట్టగోరుతున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకనే పోదును. పౌలు గారు తన స్థితిని, తన ఆత్మీయతను మన ముందు నిరూపిస్తూ ఉన్నారు. ఈరోజు మనం క్రీస్తు దాసులమని నిరూపించుకునే ఒక సవాలు మన ముందు వాక్యం చూపిస్తూ ఉంది. పౌలు గారు ధైర్యంగా చెబుతూ ఉన్నారు, తనను తాను నిరూపించుకుంటున్నారు. ఇంకా మనుషుల దయ కోరుకునేవాడనైతే, నేను ఇంకా మనుషులను సంతోషపెట్టువాడనైతే నేను క్రీస్తు దాసుడను కాను అంటూ సవాలు చేస్తూ ఉన్నాను. ఆ సవాలు వెనుక ఉన్న ఆయన ఆత్మీయతను మనం ఈరోజు అర్థం చేయవలసిన అవసరం ఉంది. ఆ ఆత్మీయత ఏం చెబుతుంది అంటే, ఆయన దేవుని దయనే కోరుతూ ఉన్నాడు. మనుషుల దయ ఏ రోజు ఆయన కోరడం లేదు. ఆయన దేవుణ్ణి సంతోషపెట్టేవానిగానే ఉంటూ ఉన్నాడు. మనుషులను సంతోషపెట్టే పని ఏ రోజు అతను చేయలేదు. అందుకని ధైర్యంగా చెబుతూ ఉన్నాడు, తన ఆత్మీయతను నిరూపిస్తూ ఉన్నాడు. సవాలుగా మన ముందు ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఆ సవాలుకరమైన ఆత్మీయ జీవితం, ఆత్మవిశ్వాసం మనకుందా? మనం ఆ మాట చెప్పగలం? నోటితో చెప్పొచ్చేమో, కానీ మన అంతరంగం ఏం చెప్తుంది? మన అంతరంగాన్ని దేవుని ముందర ఉంచే సమయం ఇదే సంగమా. ఎవరి దయ కోరుకుంటున్నాం? ఎవరి నుండి సహాయాన్ని అడుగుతూ ఉన్నాం? ఎవరి మెప్పును పొందడానికి ప్రయాసపడుతూ ఉన్నాం? ఎవరిని సంతోషపెట్టేవారిగా ఉంటూ ఉన్నాం? చివరికి ఈరోజు ఎవరి దాసులమని చెప్పగలిగే పరిస్థితుల్లో ఉన్నాం? నిజాయితీగా చెప్పాలంటే ఇంకా మనము దేవుని దాసులుగా ఉండలేని పరిస్థితినే వాక్యం మనకు చూపెడుతూ ఉంది, గుర్తు చేస్తూ ఉంది. ఎందుకంటే మన అంతరంగాన్ని ఎరిగిన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కారణాలు ఏవైనా కావచ్చు, సాకులు ఎన్నైనా చెప్పవచ్చు, కానీ ఈరోజు మన ఆత్మీయత ఎలా ఉంది? ఎవరికి దాసులుగా ఉంటూ ఉన్నాం? దేనికి లోబడి ఉంటూ ఉన్నాం? ఎవరిని సంతోషపెట్టే వారిగా ఉంటూ ఉన్నాం? ఎవరి మెప్పును పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం? ఒకసారి మనము ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మనుషులను సంతోషపెట్టే పనులు ఈరోజు మన మధ్య చాలా కనబడుతూ ఉన్నాయి. ఒక మనిషి ఒక తప్పు చేశాడు, అది తప్పు అని మనకు అనిపించింది, అది తప్పు, కానీ మనం అది తప్పని చెప్పడానికి ఇష్టపడతలేము. అలా ఎవరైనా చెప్తే వాళ్ళను మనము
ద్వేషిస్తూ ఉన్నాం. ఎందుకు ఆ మనిషిని బాధ పెట్టడం అని అది చేయకుండా ఉంటూ ఉన్నాం. తప్పని తెలిసిన, తప్పు కనబడిన ఎందుకు ఇతరులను బాధ పెట్టడం అని అది చేయకుండా మనల్ని మనం సమర్థించుకుంటున్నాం. దేవుడే చూసుకుంటాడని న్యాయం చెబుతూ ఉన్నాం, మౌనంగా ఉంటున్నాం. దానివల్ల ఆ మనిషి బాధపడకుండా ఉండవచ్చు, ఆ మనిషి బాధపడకుండా ఉన్నాడని మనం అనుకోవచ్చు. కానీ మనం ఒక విషయం మర్చిపోతూ ఉన్నాం, ఆ మనిషిని అయితే బాధ పెట్టకుండా ఉంచుతూ ఉన్నాం, కానీ ఎవరిని బాధ పెడుతూ ఉన్నామన్న ఆలోచన చేయలేకపోతూ ఉన్నాం. మన మౌనంతో ఆ మనిషిని సంతోషపెట్టే ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఎవరి సంతోషాన్ని మనం దూరం చేస్తూ ఉన్నాం అనేది ఆలోచన చేయడం లేదు. అలాగే ఒక మనిషిని సంతోష పెట్టడానికి అతడు చేసింది మనకు నచ్చకున్నా నచ్చినట్టుగా చెప్తున్నాం. మన మనసులో ఉంది అది నచ్చలేదు మనకు, కానీ పైకి మాత్రం మనము నచ్చినట్టుగా చెప్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ మనిషిని సంతోష పెట్టడమే మన ఉద్దేశం. నచ్చలేదని చెప్తే అతడు బాధపడతాడేమో, ఎందుకు మనకు వచ్చిన తలనొప్పి. సరే నచ్చిందని చెప్తే అయిపోతుంది కదా, అది మాట అయినా కావచ్చు, పని అయినా కావచ్చు, ఆలోచన అయినా కావచ్చు, అభిప్రాయం అయినా కావచ్చు. ఇతరులని నచ్చనప్పుడు నాకు నచ్చలేదు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పలేని పరిస్థితి, మనుషులను సంతోషపెట్టే పరిస్థితి. ఈ పరిస్థితి ఆ మనిషిని సంతోషపెట్టవచ్చు, కానీ ఎవరిని బాధ పెడుతూ ఉంది, ఇది మనం అర్థం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక మనిషిని ఒకరిని సంతోష పెట్టినప్పుడు ఒకరిని బాధ పెట్టే వారిగా ఉంటాం. నిజంగా బాధపడేది ఆ మరొకరు ఎవరైనా ఉన్నారంటే మన జీవితంలో దేవుడే. ఎందుకంటే ఒక పని ద్వారా ఇద్దరిని సంతోష పెట్టలేము. దేవుడు యథార్థతను కోరుతూ ఉన్నాడు. యథార్థవంతుల యందు దేవుడు ఆనందించే వారిగా ఉన్నాడని వాక్యం చెబుతుంది. యథార్థతను చంపుకొని మనుషులను సంతోషపెట్టే ఏ పరిస్థితి దేవుణ్ణి సంతోష పెట్టలేదు. ఇది మనము ఈరోజు అర్థం చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలాంటి పరిస్థితి చాలా వరకు మనలో కనిపిస్తుంది. మనకు తెలుసు అవతలి మనిషి తప్పు చేస్తూ ఉన్నాడని, కానీ ఆ మనిషి బాధపడతాడని అతనికి అది చెప్పకుండా ఉంటూ ఉన్నాం. మనిషిని సంతోషపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మనం ఈరోజు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఎవరిని సంతోష పెట్టాలి, ఎవరిని సంతోష పెట్టే వారిగా ఉండాలి. ఎందుకంటే ఏదో ఒక వైపు మనం ఉండగలుగుతాం, రెండు వైపులా మనం ఉండే పరిస్థితి లేదు. ఎవరికో ఒకరికే దాసులుగా ఉండగలుగుతాం. వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. ఒక దాసుడు ఒక యజమానికి మాత్రమే దాసుడుగా ఉండే పరిస్థితిని చూపెడుతూ ఉంది. ఇప్పుడు ఈ రోజు మన ముందున్న సవాలు, మనం ఎవరికి దాసులుగా ఉంటూ ఉన్నాం. ఒకసారి మనము మన అంతరంగాన్ని పరిశీలించవలసిన వారమై ఉన్నాం. వాక్యం అయితే సూటిగా స్పష్టంగా చెబుతూ ఉంది. 1 కొరింథీ 7:23, 1 Corinthians 7:23, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులుగా కాకుడి. ఇక్కడ ఏ సందేహము లేదు, ఏ అనుమానము లేదు. ఏది ఏమైనా కారణాలు ఏమైనా ఉండొచ్చు, సాకులు ఉండవచ్చు, సాకులతో అవసరం లేదు. మనకు సమర్థన విచారణతో పని లేదు.
వాక్యం ఒకటే చెప్తుంది, మీరు మనుష్యులకు దాసులుగా ఉండకండి. ఎందుకంటే మిమ్మల్ని కొన్నవాడు ఎంతో విలువైన తన పరిశుద్ధ రక్తము క్రయధనంగా చెల్లించి మిమ్మల్ని కొన్నారు. ఆయనకి ఉండాలి. మీరు దాసులుగా ఉండి ఆయనకే ఉండాల్సింది, ఆయనకే. అప్పుడే మీరు క్రీస్తు దాసులు అవుతారు. అప్పుడే మీరు చెప్పగలుగుతారు పౌలు గారి లాగా, పేతురు గారి లాగా, యాకోబు గారి లాగా. అప్పుడే మనం చెప్పగలుగుతాం. అప్పుడే మనం ఆ విశిష్టతను మన పరిచయంగా చూపెట్టగలుగుతాం. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5 నుంచి మనము 8 వచనాలను చూడగలిగితే, ఎఫెసియన్స్ 6:5-8 దాసుల గురించి వాక్యం మాట్లాడుతుంది. దాసులారా, యథార్థమైన హృదయము గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. మనుష్యులను సంతోషపెట్టు వారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకంగా జరిగించుతూ మనుషులకు చేసినట్టు కాక ప్రభువులకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయుడి. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యము చేయునో దాని ఫలము ప్రభువు వలన పొందునని మీరెరుగుదురు. ఒకవేళ మనుషులకు చేసి సంతోషపెట్టేదైనా అది దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా ఉండాలని వాక్యం చెబుతూ ఉంది. దేవుని చిత్తం ప్రకారం ఉండాలని వాక్యం చెబుతూ ఉంది. ఎందుకంటే మనం చేసే అది ఏదైనా దానికి ఫలితం ఇచ్చేవాడు దేవుడు మాత్రమే, మన యజమాని మాత్రమే. క్రీస్తు దాసునిగా ఉండడం వలన దొరికే ఫలం ఈరోజు మనము అర్థం చేయాల్సిన అవసరం ఉంది. ఆ ఫలం గురించి కూడా వాక్యం చెబుతూ ఉంది. చివరగా ఆ మాట చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 6:22, రోమన్స్ 6:22. అయినను ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. క్రీస్తు దాసునిగా దేవుని దాసులుగా ఉంటే దొరికే ఫలము పరిశుద్ధ జీవితం. ఆ పరిశుద్ధ జీవితం పొందుకునే నిత్య జీవం. ఇంతకంటే గొప్ప ఫలం ఇంకా ఏదైనా ఉందా? ఇంతకంటే గొప్పది మనం ఏదైనా పొందవచ్చా? ఈ ఫలం పొందడానికి మనం చేయాల్సింది ఏంటి అంటే క్రీస్తు దాసునిగా ఉండడం. ఆయనే మన యజమానిగా, ఆయనకు పూర్తిగా లోబడి ఉండే ఒక జీవితం. ఇది ఎందుకు మనం చేయలేకపోతూ ఉన్నాం? అందుకనే ఆ ఫలాన్ని కూడా ఈరోజు దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఏదో ఒకటి ఆశించి చేసే మన మనసు ఆయన ఎరిగి ఉన్నాడు. ఆ నిత్య జీవాన్ని ఆయన మన ముందు ఉంచి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతకంటే విలువైనది ఏం కావాలి? ఇంతకంటే విలువైనది ఏం కోరుకుంటున్నాం? ఈరోజు ఆ ఫలం కలిగిన వారిగా మనం అందరం ఉండడమే దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు నేను ఏది కోరుకున్నా కూడా దేవుడైతే అదే కోరుకుంటున్నాడు. నీవు నేను ఆ నిత్య జీవం అనే ఫలాన్ని పొందుకునే వారిగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. దాన్ని బట్టే ఆయన సంతోషించేవానిగా ఉంటూ ఉన్నాడు. సంగమా, ఆ సంతోషం ఆయనకి ఇవ్వకుండా, ఆయనను సంతోష పెట్టకుండా ఏ రోజు మనము క్రీస్తు దాసులుగా ఉండలేము. ఆయనకు దాసులుగా ఉండకుండా ఏ రోజు మనం ఆయనను ఆరాధించలేము. ఇది అర్థం చేసుకొని మన జీవితాన్ని సరిచేసుకోవడానికి ఆయన ముందర మన హృదయాన్ని ఉంచుదాం, ఆరాధన చేసుకుందాం.